వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ హరి. ముందుగా హెడ్లైన్స్. మోదీకి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో నీట్ పై చర్చలు. 4న విద్యార్థి సంఘాల బంద్ కు పిలుపు. నిందితుని వద్ద సుమారు కిలోల గంజాయి సీజ్ చేసిన ఎస్పీ. అక్రమంగా గంజాయి సేవించిన విక్రయించిన కఠిన చర్యలు తప్పవు. వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే ప్రముఖులు రానున్నారు. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, ఒడిశా రాష్ట్రానికి చెందిన పుట్టి బిశ్రా అనే వ్యక్తి ఒడిశా రాష్ట్రంలోని నబరంగాపూర్ నుండి గుర్తు తెలియని వ్యక్తులు గంజాయి కొనుగోలు చేసి అక్కడి నుండి వేములవాడ, సిరిసిల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో గంజాయికి అలవాటు పడిన వారికి ఎక్కువ ధరకు అమ్మడానికి వేములవాడ పట్టణ పరిధిలో చెక్కపల్లి రోడ్డు వైపు వెళ్లారు. సమాచారం మేరకు వేములవాడ పోలీసులు వ్యక్తిని చెక్కపల్లి రోడ్డులోని పెద్దమ్మ గుడి దాటిన తరువాత పట్టుకోగా అతని వద్ద సుమారు కిలోల గంజాయిని సీజ్ చేసి వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాం అని ఎస్పీ తెలిపారు. గంజాయికి అలవాటు పడి మానుకోలేని స్థితిలో ఉన్న వారి కోసం జిల్లాలో డి అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేసి వైద్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో సిఐలు వీరప్రసాద్, శ్రీనివాస్, ఎస్ఐలు ఆంజనేయులు సిబ్బంది పాల్గొన్నారు. मोटा చాలా ఎక్కువ ఉంటుంది. మేబీ 10 लाख 15 लाख 10 लाख అంత సమస్యలు మొన్న రుద్రంగా కూడా मोटा सा रहता అక్యూజ్డ్ పూర్తి బిర్షా ఇతను మయూర్భంజ్ డిస్ట్రిక్ట్ ఒడిశా స్టేట్ చెందిన అతను. ఇతనికి ఇక్కడ మనం పట్టుకున్నాము, మన ఇన్ఫర్మేషన్ బట్టి పట్టుకున్నాము చక్కెపల్లి చౌరస్తా దగ్గర. ఇతను చెకింగ్ చేస్తే మనకి దాదాపు 14.59 kgs గాంజా వర్త్ 3 lakh rupees దొరికింది ఇతని దగ్గర. ఇతనికి మొత్తం ఇంటరోగేషన్ చేస్తే ఇతను ఆల్రెడీ ఛత్తీస్గఢ్ పోలీస్లో 2016లో రిమాండ్ అయ్యారు. ఇక్కడ మన జనరల్గా కూడా 2 సార్లు ఇంతకుముందు వచ్చారు. దానిలో ఇతను గ్రెనైట్ ఫ్యాక్టరీలో పని చేసిన వాళ్ళు, లేబర్ వర్క్ చేసిన వాళ్ళు, వేరే స్టేట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇతను అమ్ముతారు. ఇక్కడ వచ్చి చిన్న చిన్న బ్యాగ్స్ చేసి చిన్నది హాఫ్ ఒక ప్యాకెట్కి హాఫ్ చేసి వాళ్ళకి అమ్ముతారు. ఆ గాంజాయి అలవాటు అంటే వీళ్ళకి ఫస్ట్ అలవాటు ఇస్తారు, కొంచెం ఫ్రీగా ఇచ్చి, దాని తర్వాత వాళ్ళు అలవాటు అయిన తర్వాత వీళ్ళు ఇతనికి అడుగుతారు. అదే ఇన్ఫర్మేషన్ ఇతనికి పట్టుకున్నాము మనం. ఇప్పుడు ఇతను పెద్ద గాంజా దొరికింది అంటే ఇతను 100% పీడీ యాక్ట్ కూడా ఎలిజిబుల్ అవుతారు. అది పీడీ యాక్ట్ కూడా పెడతాము మనం. దాని తర్వాత అందరితో మీ చిన్న పిల్లలు గాంజాయి తాగుతారు, అది వాళ్ళకి మంచి కాదు. మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఇది మీరు వాళ్ళకి కాపాడుకోవాలి. మీ చేతిలో కావట్లేదు అంటే మనం 100 డయల్ చేసి మన ఇన్స్పెక్టర్కి, ఎస్ఐకి చెప్పండి, డిఎస్పీ చెప్పండి, మనం కౌన్సిలింగ్ ఇస్తాము వాళ్ళకి. మన దగ్గర 2 సైకాట్రిస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో, ఇంకా 2 మనం ప్రైవేట్ వాళ్ళ సైకాలజిస్ట్ కూడా పెట్టుకున్నాము. మనం ఒక డ్రగ్ కౌన్సిలింగ్ సెంటర్, వాళ్ళకి ఎక్కడ కూడా కౌన్సిలింగ్ ఇప్పిస్తాము. ఎందుకంటే ఒకసారి అలవాటు అయిన తర్వాత తీసేయాలి, కొంచెం టైం పడుతుంది, దానికి మన ప్రొఫెషనల్ హెల్ప్ అవసరం పడుతుంది.
సో మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఏ చేతి దారికి పోతున్నారు, మంచి దారికి పోతున్నారు, అది మనం చూసుకోవాలి. దాదాపు ఒక లాస్ట్ వారంలో మనం దాదాపు 5-6 కేసెస్ చేసాము గాంజాయి పైన. నిన్న మొన్న సిరిసిల్లలో కూడా 4 kg గాంజా పట్టుకున్నాము. అది కాకుండా నిన్న చందుర్తిలో కూడా 100 grams గాంజాయి దొరుకుతున్నాయి. అదే కూడా పిల్లలు తాకుతున్నారు ఎక్కువ మంది. దాంతో భవిష్యత్ వాళ్ళ తర్వాత ఫ్యూచర్లో వాళ్ళ కెరీర్ ఖరాబ్ అవుతుంది. అమ్మ నాన్నకి చూసుకోవడానికి వాళ్ళ పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనం యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకోకపోతే మన పిల్లలు ఫ్యూచర్ మొత్తం ఖరాబ్ అవుతుంది. మన చేతి దారికి వాళ్ళ పోతే మనది ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది. నీట్ పరీక్ష విధానాన్ని రద్దు చేయాలని బాంగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిలపక్ష విద్యార్థి సంఘాల నాయకులు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ బలమూరి వెంకట్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులను రక్షించాల్సి పోయి తండ్రి స్థాయిలో ఉన్న మోదీ భక్షిస్తున్నారని విమర్శించారు. నీట్ని బేషరతుగా రద్దు చేసి సుప్రీంకోర్టు ప్రస్తుత న్యాయమూర్తితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. మోదీకి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో నీట్పై 24 గంటల పాటు చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల బంద్కు కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే గద్దె దించుతామని హెచ్చరించారు. విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం చరిత్రలో బాగుపడలేదని అన్నారు. ఎమ్మెల్సీ బలిమూరి వెంకట్ మాట్లాడుతూ మే 5వ తేదీన 6వ తేదీన పేపర్ లీక్ అయ్యాయని కొన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల రోజున కావాలనే జూన్ 4వ తేదీన నీట్ పరీక్షా ఫలితాలను విడుదల చేశారని అన్నారు. ఈ నెల 4వ తేదీన నిర్వహించనున్న బంద్ను విజయవంతం చేసేందుకు అందరూ ముందుకు రావాలన్నారు. ఈ సమావేశంలో బీసీ విద్యార్థి సంఘ కేంద్ర కమిటీ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, ఆర్థోపెడిక్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ విజయ్ భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ విద్యార్థుల జీవితాలతోటి గతంలో ఒక ప్రభుత్వం తెలంగాణలో విద్యార్థుల జీవితాలతో ఆటాడుకుంటే ఆ ప్రభుత్వం ఎక్కడికి పోయిందో ఒకసారి మీ ప్రభుత్వం నీట్ పరీక్ష రాసినటువంటి విద్యార్థులందరికీ నరేంద్ర మోడీ వెంటనే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెంటనే రాజీనామా చేయాలి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రద్దు చేయాలి. ఎన్టీఏను వెంటనే రద్దు చేయాలి. ఎన్టీఏను వెంటనే. నీట్ పేపర్ లీకేజ్ అయిపోయింది. ఇప్పటికే దాదాపు లీకేజ్ చేసిన సగం మంది దొరికిపోయారు. లీకేజ్ చేసిర్రు, ఆ పేపర్లు అమ్ముకున్నారు. మొత్తం ఇలా అవినీతి జరిగింది. ఇక్కడ మొత్తం ర్యాంక్స్ అన్ని మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరిగిందని తెలిసినప్పటికీ కూడా ఒక్క చర్య కూడా లేదు కేంద్ర ప్రభుత్వాన్ని. వారు మొన్న మన్ కీ బాత్ కాదు, అది బాధకాని బాత్, అది పనికిరాని బాధ తప్ప ఇంకోటి కాదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే నరేంద్ర మోదీ గారు నీట్ పరీక్షను ఎందుకు రద్దు చేయడు? 23 లక్షల మంది పేద విద్యార్థుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటాడు? ఈ నీట్ పరీక్షల్లో నేను ఖచ్చితంగా డాక్టర్ అయితా, నాకు ర్యాంక్ వస్తుంది, నేను చదువుకున్నా. ఇంతటి చక్కటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఏదైతే మా బీసీ విద్యార్థి సంఘ సభ్యులకి, అదేవిధంగా అధ్యక్షులకి, అదేవిధంగా దానికి సహకరించి ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొని విచ్చేసిన మా అన్న జాజుల శ్రీనన్నకి, అదేవిధంగా ఏదైతే అధ్యక్షులు గొడిగి మహేష్ గారికి, విక్రమ్ గౌడ్ గారికి, మా అన్న శ్యామల గారికి, విజయభాస్కర్ గారికి, బీసీ మహిళా సంఘం మా అక్క గారికి, నరసింహ నాయకన్న గారికి, ఓయూజేఎస్ లింగం గౌడ్ గారికి, రాజేష్ గారికి, ముఖ్యంగా గత 20 రోజులుగా ఈ నీట్ ఆందోళన పైన తెలంగాణ రాష్ట్రంలో ఎన్ఎస్యూ యూత్ కాంగ్రెస్ తో పాటు ఏదైతే ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడిఎస్యు, బీజేఎస్, ఏఐపిఎస్యు, పీవైసి, డివైఎఫ్ఐ, ఏవైఎఫ్, పీవైఎల్, వైజేఎస్, దాంట్లో ఇక్కడికి విచ్చేసిన మా పీడిఎస్యు ఆజాద్ గాని, ఏఐఎస్ఎఫ్ పుట్టా లక్ష్మణ్ గారికి, మణికంఠ గారికి, అదేవిధంగా ఏదైతే బీజేఎస్ అరుణ్ గారికి ఇక్కడ విచ్చేసిన నా తోటి విద్యార్థి ఇంతటి చక్కటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఏదైతే మా బీసీ విద్యార్థి సంఘ సభ్యులకి, అదేవిధంగా అధ్యక్షులకి, అదేవిధంగా దానికి సహకరించి ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొని విచ్చేసిన మా అన్న
జాజుల శ్రీనన్నకి, అదేవిధంగా ఏదైతే అధ్యక్షులు గొడిగి మహేష్ గారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు ఈ నెల 8న విజయవాడ సీకే కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరగనున్నాయి. వైఎస్ఆర్కి ఘనంగా నివాళులు అర్పించడానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే, సోనియా గాంధీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఏఐసిసి పెద్దలు, ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నాయకులు, ప్రముఖులు రానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డిని, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కని, కేబినెట్ మంత్రులను కలిసి ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి ఆహ్వానించారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో వైఎస్ఆర్కి అత్యంత సన్నిహితులుగా పేరున్న పార్టీ నాయకులను సైతం 75వ జయంతి వేడుకలకు ఆహ్వానించనున్నట్లు వైఎస్ షర్మిలారెడ్డి గారు తెలిపారు. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వైఎస్ అభిమానులు పెద్ద ఎత్తున హాజరై మహానేత జ్ఞాపకాలను స్మరించుకోవాలని, అలాగే ఆయన బిడ్డగా ఆయన అహర్నిశలు ప్రేమించి శ్రమించిన పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలిగా ఈ వేడుకలు జరిపించే అవకాశం రావడం తనకి గొప్ప వరం అని వైఎస్ షర్మిలారెడ్డి తెలిపారు. రహమత్ నగర్ డివిజన్ కమలా నగర్లో డబల్ బెడ్రూమ్ ఇళ్లలో అసలైన లబ్ధిదారులకు ఎన్నిక చేయుటకై అందరి పత్రాలను సేకరించారు. హైదరాబాద్ ఎంఆర్ఓ నిజమైన లబ్ధిదారులకు పట్టాలు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం సికింద్రాబాద్ ఆర్డీఓ ఆదేశాల మేరకు నిర్వహించామని ఖైరతాబాద్ ఎంఆర్ఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, ఆర్ఐ కిరణ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. अरे सर तुम्हारे टाइम पे आते क्या सर? పేర్లు లేవా దాంట్లో? అనంతపురం జిల్లా అర్బన్ నియోజకవర్గం నగరంలో కూటమి ఎమ్మెల్యే అయిన దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ రామ్ నగర్, లక్ష్మీనగర్ బైపాస్ రోడ్లోని వీధి వీధి తిరుగుతూ డ్రైనేజ్ కాలువలు పరిశీలించారు. కాలువలు ఎక్కడ చూసినా చెత్తతో బ్లాక్ అయ్యాయి అని చూసి ఎమ్మెల్యే మున్సిపాలిటీ అధికారులను వీలైనంత త్వరగా కాలువలు క్లీన్ చేయాలి అని ఆదేశించారు. చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేతో మాట్లాడి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ శాంక్షన్ చేయిస్తామన్నారు.
మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే వెంట అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ డిఈ కూడా వచ్చి కాలువలు పరిశీలించారు. డ్రైనేజ్ సమస్య చాలా ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరూ గత 15 రోజుల నుంచి కంప్లైంట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా 36, 37, 38 వార్డులు సందర్శించడం జరిగింది. దీనిలో చూస్తే రామ్ నగర్ నుంచి లక్ష్మీనగర్, ఆజాద్ నగర్ వరకు డ్రైన్లు ఎక్కడికెక్కడ బ్లాక్ అయి ఉన్నాయి. అవన్నీ క్లీన్ చేయమని చెప్పేసి మున్సిపల్ సిబ్బందికి ఆదేశించడం జరుగుతోంది. మున్సిపల్ సిబ్బంది కానీ అసిస్టెంట్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే డి గారు అంతా వచ్చినారు. వాళ్ళు కానీ చూసి ఇక్కడ పరిస్థితులు చూశారు. గత 2-3 ఏళ్ళ నుంచి ఈ నడిముంక అసలు క్లీన్ చేసిన దాఖలాలు లేవు. దీన్ని మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్ళి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టిస్తామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తాము. సమస్య అనేది గత 20 రోజులు 30 రోజుల నుంచి ప్రభుత్వం వచ్చినప్పటికీ మా ఎమ్మెల్యే గారికి విన్నవించుకుంటున్నాం. మా ఏరియా వాళ్ళందరూ కలిసి ఈ డ్రైనేజ్ సమస్య ఏమంటే ఈ డ్రైన్కి క్యాచ్మెంట్ ఏరియా దాదాపు 500 ఎకరాలు ఉంటుందండి. 500 ఎకరాలు అంటే ఈ రహమత్ నగరు, అయ్యప్ప స్వామి టెంపుల్ అక్కడ నుంచి వచ్చేసి రామ్నగర్లో మధ్యలో కలుస్తుందండి. దానికి క్లియర్గా గ్రేడియంట్ లేదు. గ్రేడియంట్ లేకపోవడం వల్ల నీళ్ళంతా క్లీన్ స్టాగ్నేషన్ ఎక్కువ ఉండడం వల్ల అందరు ఇండ్లలోకి నీళ్ళు పోతున్నాయి, సంపుల్లోకి నీళ్ళు పోతున్నాయి. ఆ ఉద్దేశంతో అందరూ మా ఎమ్మెల్యే గారిని సంప్రదించగా ఆయన ఎమ్మెల్యే గారు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని ఇక్కడికి వచ్చారు. వచ్చి ఈరోజు పొద్దున్న 6:30 నుంచి ఇప్పటి వరకు దాదాపు 3 గంటల సేపు 3 గంటల నుంచి తిరుగుతూనే ఉన్నవాళ్ళు. ఆయన కూడా బాగా స్పందించారు. మున్సిపల్ ఇంజనీర్లకి వాళ్ళకి మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అడిషనల్ కమిషనర్ గారు వచ్చారు ఇక్కడికి, వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే డ్రైన్స్ అన్ని ఎక్కడొక్కడ డైవర్ట్ చేయాలా. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లేకపోతే అందరికీ ఆరోగ్యాలు పాడేది చాలా ఛాన్స్ ఉంటాయి. మాకు దోమలు కూడా దోమలు ఉన్నాయండి. బయట కూర్చోవడానికే కుదరదు. రాత్రి కూడా స్ప్రేయింగ్లు జరగాల. అవన్నీ పోవాలంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది మెయిన్ సమస్య. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది కంపల్సరీగా శాంక్షన్ అయ్యి మా ముఖ్యమంత్రి గారిని కూడా ఈ విన్నవించుకుంటున్నది ఏమంటే మా ఎమ్మెల్యే తరఫున అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది మాకు శాంక్షన్ చేస్తే మా సమస్యలన్నీ తీరుతాయని దగ్గుబాటి వెంకయ్య ప్రసాద్ గారు 36, 37, 38 అండ్ నడివంక ప్రాంతాల్లో శానిటేషన్ మీద కంప్లైంట్స్ ఎక్కువగా రావడం వల్ల ఆయన వచ్చారు. ఆయనతో పాటు అధికారులు వచ్చారు. మొత్తం ఇక్కడంతా చెక్ చేశారు. ఇక్కడున్న కంప్లైంట్స్ అన్ని కూడా చూశారు. వాటన్నింటినీ త్వరలో తీరుస్తారని చెప్పారు. అట్ ద సేమ్ టైం మున్సిపల్ అధికారులు కూడా దీని మీద కొద్దిగా దృష్టి సారించి గతంలో లాగా కాకోకుండా కొద్దిగా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రజల ఆరోగ్యం కానీ ప్రజల మేలు కోసం కొద్దిగా పనిచేయాలని కోరుకుంటున్నాం. హైదరాబాద్లో అన్ని వర్గాల ముస్లిం మత పెద్దల ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సామాజిక దురాచారాలు, నేర కార్యకలాపాలను నివారించడంపై అవగాహన కల్పించాలని, కాలనీ స్థాయిలో సామాజిక ప్రచార కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నగరంలో పెరుగుతున్న హత్యలు, ఇతర నేరాల ఘటనలపై స్పందించగా ఈ సమావేశం ఏర్పాటు చేశారు. उसमें यही है कि मौजूदा हालात में हम अपने नौजवानों की इस्लाह कैसे करें और ये जो कत्ल गारतगिरी का सिलसिला चल रहा है उसे कैसे रोकें, और जो ये रातों में पुलिस के चालानात आम शहरी के लिए मुसीबत बन रहे हैं, इसके लिए भी हम क्या कर सकते हैं, इस सिलसिले में गौर फिक्र किया गया और ये बात तय की गई है कि इस सिलसिले में महल्लेवारी हम कमेटियां बनाएंगे जिसमें हर मकतबे फिक्र के लोगों को शामिल किया जाएगा
और हर मस्जिद कमेटी जो हर मस्जिद के अतराफ में रहने वालों से गुजारिश है कि वो अपने अपने महल्लों में एक कमेटी जिसमें हम हर मकतब फिक्र के लोग रहे और वो कमेटी जो है एक इस्लाह माशरा कमेटी बनाई जाए। उसका जो ऑफिस रहेगा वो हुसानिया मंदिर पंजेशाह में रहेगा और वहां से रब्त में रहे। तो वहां से जो भी हालात रहेंगे उसमें हम कोशिश करेंगे कि हम किस अंदाज से उनकी मदद कर सकते हैं करें। బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్। మోదీకి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో నీట్ పై చర్చలు, 4న విద్యార్థి సంఘాల బంద్కు పిలుపు। నిందితుని వద్ద సుమారు కిలోల గంజాయి సీజ్ చేసిన ఎస్పీ, అక్రమంగా గంజాయి సేవించినా విక్రయించినా కఠిన చర్యలు తప్పవు। వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే ప్రముఖులు రానున్నారు। ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్। మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్। లక్ష్యం సమాజ హితం।